గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. నేను ప్రస్తుతం విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న రవీంద్ర భారతి స్కూల్ దగ్గర ఉన్నాను. మధ్యాహ్నం సమయంలో 8th క్లాస్ చదువుతున్న ఒక పాప ఇక్కడ 4th ఫ్లోర్లో ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్ టాప్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే ఈ విషయం అడగడానికి స్కూల్ దగ్గరికి వస్తే ఇక్కడ మాట్లాడే పరిస్థితి కాదు కదా, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని మాత్రమే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, పాప సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసాను. ప్రస్తుతం స్కూల్ దగ్గర ఉన్నాను. పాప ఎక్కడ పడిపోయిందో అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సత్యనారాయణపురం రవీంద్ర భారతి స్కూల్లో ఘోరం జరిగింది. 8th క్లాస్ చదువుతున్న పాప వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ప్రస్తుతము సత్యనారాయణపురంలో రవీంద్ర భారతి స్కూల్ దగ్గర ఒకసారి బిల్డింగ్ని చూపించే ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. దాదాపుగా 4 ఫ్లోర్లు హైట్ ఉన్న ఈ బిల్డింగు 4th ఫ్లోర్లో నుంచి పాప దూకినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా పాప దూకడానికి వీలు లేకుండా ప్రతి ఫ్లోర్కి కూడా విండోస్ మొత్తానికి కూడా గ్రిల్స్ ఉన్నాయి. సో పాప వాష్రూమ్కి వెళ్తానని చెప్పిన పైన చూస్తే ఎల్లో కలర్ ఉన్న ఆ విండో ఉంది. ఆ విండో దగ్గర వాష్రూమ్ ఉంది. బట్ పాప అక్కడ విండో నుంచి దూకడానికి కూడా స్కోప్ లేదు, ఎందుకంటే పూర్తిగా అంతా గ్రిల్స్ ఉంది. కాబట్టి టెర్రస్ నుంచి పాప సూసైడ్ అటెంప్ట్ చేసిందేమోనని ఒక డౌట్ అయితే పడుతున్నారు. సో అక్కడి నుంచి పాప పడితే ఈ కింద ఇప్పుడు నేను నిలబడిన ఈ ప్లేస్లో పాప కింద పడినట్టుగా కూడా ఇక్కడున్న ఆనవాళ్ళు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న రక్తపు ఏవైతే మరకలతో పాటు పాపకు సంబంధించిన హెయిర్ కూడా ఇక్కడ కనబడుతోంది. పూర్తిగా తల ఇక్కడ బలంగా తగిలి ఉండొచ్చు, ఎందుకంటే పాప హెయిర్ కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే చూడొచ్చు ఎంత దారుణం జరిగింది అనేది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం అసలు ఏమీ జరగలేదు, ఏమీ తెలియదు అన్నట్టు ప్రస్తుతం ఈ స్కూలు యాజమాన్యం వ్యవహరిస్తోంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చూసి పాపని రెస్క్యూ చేద్దామని ప్రయత్నించేప్పటికీ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే పాప విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి, స్కూల్ యాజమాన్యం చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే స్కూల్లోకి వెళ్ళి చేద్దాం. అంతకుముందు ఇక్కడ పాపని చూసిన, అంటే పడిపోయినట్టుగా చూసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకసారి స్కూల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో పాప పడిపోయాక మొదట చూసిన ఇక్కడ వ్యక్తి ఉన్నారు. అయితే యాక్చువల్గా వీళ్ళ పిల్లలు చదువుతుంది పక్క స్కూల్లో, కానీ పాప పడిపోవడాన్ని చూసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈయనే. సార్ నమస్తే, ఏం జరిగిందండి ఎగ్జాక్ట్గా? నేను మా బాబుకి లంచ్ టైంలో వచ్చానండి. రాగానే ఇట్లా బయటకు వచ్చాను. మా స్కూల్ బయట గేట్ దగ్గరకు వస్తే పెద్ద సౌండ్ వినబడింది నాకు. ఏంటని చూస్తే పాప రివర్స్లో పడిపోయి ఉంది. పాపకి ఫోర్ హెడ్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్రోక్ అయిపోయి బ్లడ్ వస్తుంది. సో మల్టిపుల్ ఇంజరీస్ అయి ఉంటాయి. నేను ఏం చేశానంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ స్కూల్ సెక్యూరిటీ గార్డ్ని మళ్ళీ స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాను. వెంటనే వాళ్ళు బయటికి వచ్చి వెంటనే పాపని స్కూల్ దగ్గరలో ఉన్న స్వర హాస్పిటల్కి జాయిన్ చేశారు. అప్పటికి నేను అంబులెన్స్కి ట్రై చేశాను, వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన రెస్పాన్స్ రాలేదు. సో ఇమీడియట్గా వాళ్ళ స్కూల్ స్టాఫ్ వచ్చి ఆటోలో మాట్లాడుకొని స్వర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళు వెంటనే రెస్క్యూ చేశారు పాపని. ఎంతసేపు అంటే మొత్తం ఈ టైం ఎంత టైం పట్టిందండి మీరు చూసి వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యాన్ని చేసరికి? వెంటనే సార్, విత్ ఇన్ మినిట్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు స్కూల్ యాజమాన్యం. అది అంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు గమనించలేదని, అబ్జర్వ్ చేయలేదా? సెక్యూరిటీ స్టాఫ్ అంటే అప్పటికి అటువైపు ఉన్నారు సార్. లంచ్ టైం కదా, అందరూ లంచ్ చేస్తారు. సో ఎవరికి అబ్జర్వేషన్ ఉండదు ఆ టైంకి. అది సార్. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? మా పిల్లలు పక్క స్కూల్ అండి. పక్క స్కూలు. సో మీరు గమనించారు? నేను గమనించాను. ఎగ్జాక్ట్గా ఎక్కడండి? అంటే ఈ బిల్డింగ్ అంటే చెట్టు మీద పడిపోయింది, చెట్టు నుంచి కింద పడిపోయిందని ఏవో కథలు చెప్తున్నారు. ఎలా పడింది అనేది నాకు ఐడియా లేదు సార్. నాకు సౌండ్ వినబడి నేను వచ్చాను, అప్పటికే పాప పడిపోయింది. ఎలా పడింది అనేది డీటెయిల్స్ నాకు తెలియదు. ఎగ్జాక్ట్గా అటువైపు పడిపోయింది పైనుంచి మీరు అనుకోవడం. ఎట్లా పడిందో తెలియదు సార్. పాప అయితే పడిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి పాపకి. సో ఇది పక్క స్కూల్లో చదువుతున్న తమ పిల్లల కోసం లంచ్ కోసం వచ్చి ఈయన చూశారు. ఈయన చూసి ఇమీడియట్గా ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి, అంటే స్కూల్ సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చిన తర్వాత అంబులెన్స్ తీసుకెళ్ళి ఇంత పెద్ద కథ నడిచింది. సో మాట్లాడతామని చెప్పారు స్కూల్కి సంబంధించిన యాజమాన్యం. స్కూల్ ప్రిన్సిపల్ కూడా మనతో ఉన్నారు. మేడం, అరౌండ్ ఒక 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు ఏం జరిగిందండి? సార్ ఏం లేదు, ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ మాత్రం జరుగుతున్నాయి.
పాప టెన్షన్ పడిందని మాత్రం పక్క పిల్లలు మాకు చెప్పారు. ఇది యాక్చువల్లీ లంచ్ పీరియడ్ మాకు. మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది, లంచ్ పీరియడ్. నేను కూడా అప్పటి వరకు అక్కడే ఉన్నా. ఇన్ బెల్ అయ్యింది, పిల్లలందరూ క్లాస్లో వెళ్తున్నారు. ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు హ్యావ్ మై లంచ్. 5 minutesలో నాకు రోడ్డు మీద పాసర్స్ బై వచ్చి, మేడం పిల్ల ఎవరో పడిపోయింది అంటే, నేను ఇంకా లంచ్ కూడా చేయలే. వెంటనే రష్ అయ్యాము. పాపను ముందు సేఫ్టీ కోసం హాస్పిటల్కి, తన పాప కూడా అప్పుడు మాట్లాడుతుంది. మా షాకింగ్ ఏంటంటే, నేనేంటి నాకేం అవ్వలేదా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నన్ను సేవ్ చేయండి అని తన పాప మేము తీసుకెళ్తుంటే ఆ పాటలు కూడా తను అటర్ చేసింది. సో వెరీ నెక్స్ట్ వాజ్ మాకు స్వర హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇమీడియట్లీ ఐ కేమ్ బ్యాక్ టు వెరిఫై అసలు ఏమైంది క్లాస్లో, ఎందుకు ఇలా జరిగిందని. ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు నా పక్కన తన క్లాస్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, ఇంకో మాట తను 2 monthsే మాకు న్యూగా, అంటే తను మా మధురానగర్ నగర్ క్యాంపస్ ఇంకో క్యాంపస్లో చదువుతుంది పాప, 7th 8th ఇక్కడ వచ్చింది. ఇట్స్ జస్ట్ 1.5 month అంతే మాకు తనతో పరిచయం. ఏ కాంప్లికేషన్స్ లేవు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్కూల్ గురించి మా పాప ఏనాడు కంప్లైంట్ చెప్పలేదన్నారు. ఎవ్రీథింగ్ సేఫ్. నేను పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి తను కొంచెం టెన్స్ ఫీల్ అయింది మేడం, నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు, ఏం రాయాలి నాకేం రాదు అన్నట్టుగా తను ఫీల్ అయిందని వాళ్ళు చెప్పారు. క్లాస్లో పూరా మేడం మా పాప? తను యావరేజ్ స్టూడెంట్స్. తను బేసిక్గా తనకి ఇల్ హెల్త్ ఉంది సార్, ఏదో రెగ్యులర్గా స్కూల్కి రాదు. తను సిక్ అవుతూ ఉంటుంది, చాలా క్వైట్గా అబ్సెంట్ అవుతూ ఉంటుంది పాప. మేబీ ఏమైందో తెలీదు. సో తర్వాత షీ ఫినిష్డ్ హర్ ఎగ్జామ్ తర్వాత లంచ్ కూడా చేసింది. లంచ్ చేసి బయట పిల్లలందరూ క్లాస్లో ఉన్నారు, అంటే ఇన్ బెల్ అయిపోయింది. దెన్ వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిందంట సార్. అక్కడ వరకు నాకు నెక్స్ట్ ఆ టైము నాకు పేరెంట్ చెప్పిన టైం టాలీ చేసుకుంటే 5 minutes గ్యాప్. 5 minutesలో నాకు కాల్ వచ్చింది, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. నౌ పాప సేఫ్ ఉంది. యాక్చువల్గా పిల్లల మనస్తత్వం మీకు తెలుస్తూ ఉంటుంది టీచర్ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు లోగా ఉన్నారా యాక్టివ్గా ఉన్నారా తెలుస్తుంది. మీరు ఇంత నుంచి ఆ పాపని అబ్జర్వ్ చేస్తూ, యాబ్సెంట్లో ఉన్న పాప, బిలో యావరేజ్ అని మీరు చెప్తున్న పాప, టెన్స్ ఫీల్ అవుతుంది మీరు చెప్తున్న పాప, సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు మీ టీచర్స్ కానీ మీరు కానీ ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నారు పిల్లలకి? 8th class చదువుతున్న పిల్లలు. అది ఈ రోజు తను టెన్స్ ఫీల్ అయింది. ఇప్పటి వరకు మాకు తనతో నేను చెప్పాను కదా, ఇంకోటి పేరెంట్స్ కూడా ఏం కంప్లైంట్ లేదు, నాకు చాలా బాగుంది స్కూల్ అని చెప్పింది. పేరెంట్స్ కూడా కన్ఫెస్ చేస్తున్నారు కదా సార్ ఆ విషయం. నేను ఫోన్లో మాట్లాడండి పేరెంట్స్, మా పాప బ్రిలియంట్ స్టూడెంట్, బాగా చదువుతుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు నాతో చెప్పిన మాట, వాళ్ళ బంధువులు నాతో చెప్పిన మాట, మీరు ఇక్కడికి వచ్చి దాట వేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. బహుశా టీచర్ ఏమైనా కొట్టారు కాదు మేడం, కొట్టారు అనే ఒకటి ఆరోపణ వస్తుంది. కొట్టలేదు, మీరు పిల్లలు ఉన్నప్పుడు వచ్చి అడిగి ఉండాల్సింది కదా. పోలీసు వచ్చారు, డిఈఓ మేడం వచ్చారు, అందరూ ఎంక్వైరీ చేశారు. ఏ పాప ఏ టీచరు కొట్టారని అయితే చెప్పలేదు. అసలు కొట్టలేదు, మేము కొట్టే ఛాన్స్ అయితే లేదు. చిన్న పాప సూసైడ్ అటెంప్ట్ మేడం, ఒక చిన్న మాట మేడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితి వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా స్కూల్లో మేడం ఒకటి పాప సెట్ అవుతుంది. నౌ షీ ఈజ్ ఇన్ కాన్షియస్. మీరు పాప నేను అంటుంది పాప సెట్ అవుతుందా లేదు కాదు మేడం, 4th floor నుంచి పాప దూకేసినప్పుడు మీరు కనీసం 4th floorకి పైన టెర్రస్ ఉంటుంది, ఇంతమంది పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నప్పుడు టెర్రస్ కింద మీరు లాక్ అయ్యలేదు. 45 years నుంచి టెర్రస్ మేము ఎప్పుడు లాక్లోనే ఉంచుతాం సార్. ఎస్టర్డే ట్యాంక్ క్లీనింగ్ కోసం తీశారు. ఎస్టర్డేనో దిస్ మార్నింగ్ ట్యాంక్ క్లీనింగ్ కోసం, వాటర్ క్లీనింగ్ కోసం తీశారు. అది మా మిస్టేక్. అది నేను పిల్లలందరికీ తెలుసా అండి పైన టెర్రస్ క్లోజ్ అయిపోయి ఉంటుందని? అందరికీ తెలుసా. ఈ పాప నిన్న వెళ్ళి మీరు ట్యాంక్ క్లీనింగ్ చేయడం పాప చూసి టెర్రస్ మీదకి వెళ్ళి మీరు అనుకున్నారా? నిన్నేమీ కాదు, ఈరోజు తనకి ఏదో టెన్స్ అయింది అన్నారు కదా, ట్రైల్ వేసి ఉంటుంది నేను అనుకున్నట్టుగా స్టెప్స్ వైపు ఎక్కి పైకి వెళ్ళింది. మేడం ఒక పాప ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకుంటే తన బాడీ లాంగ్వేజ్ క్లియర్గా అర్థమైపోతుంది. అది ఫస్ట్ బాధ్యత ఒకసారి చూస్తాను. ఫస్ట్ బాధ్యత టీచర్కి ఉంటుంది కదా. సో టీచర్ ఏమో గమనించలేదా సార్? టీచర్ క్లాస్లో ఉన్నారు, తను వాష్రూమ్ కని వెళ్ళింది. వాష్రూమ్కి యూజువల్లీ పిల్లలు వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రతిసారి పిల్లలు వాష్రూమ్కి అడిగినప్పుడు వెళ్తారు, వచ్చేస్తారు. ఇది ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో టీచరు నెక్స్ట్ క్లాస్ జరుగుతూ ఉంది, షీ వాజ్ ఇన్ ద క్లాస్. టీచర్ కూడా ఉన్నారు క్లాస్లో. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్గా మీ స్టాఫ్ వెళ్ళారంటారు. సో ఇప్పుడు చెప్పండి పాప సిచ్యువేషన్ని ఇప్పుడు స్టిల్ నౌ ఎలా ఉందంటున్నారు? సార్ పాప నేను చెప్పాను ఆటోలో ఎక్కేటప్పుడే షీ వాజ్ టాకింగ్ అనేసి, మాట్లాడుతుంది. నేను అక్కడ ఉన్నంతసేపు తన స్కాన్కి అంతా తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే లెగ్ దగ్గర కొంచెం స్కిన్ క్రష్ అయింది, దానికి కొంచెం ఆపరేషన్ జరుగుతుంది. హ్యాండ్స్కి హెయిర్ లైన్ క్రాక్స్ జరిగాయి, అవంతా ఓకే. 3 daysలో షీ విల్ బీ ఆల్ రైట్.
After that, she has to take 3 months rest. Then she can lead her normal life. తలకేం దెబ్బ తగలేదు అంటారు, మీరు చూసారండి పాప సిచ్యువేషన్ చూసారా? ఇక్కడ తగిలింది సార్, అంటే స్క్రాచ్ వచ్చింది, కొంచెం తలకి దెబ్బ తగిలింది. కానీ తన కండిషన్, మెంటల్ కండిషన్ అంతా బాగుంది. షీ వాజ్ టాకింగ్. తను స్కాన్కి వెళ్ళేటప్పుడు కూడా చూశాను. మరి స్కాన్ రిపోర్ట్ నేను ఇక్కడ డిఈఓ మేడం వచ్చారంటే ఇటు వచ్చాను. స్కాన్ రిపోర్ట్ నాకు ఇంకా అప్డేట్ లేదు. చెప్పండి, డిఓ గారు వచ్చారు, చూశారు, అబ్జర్వ్ చేశారు కాబట్టి ఏం చెప్పారు, ఆవిడ ఏం చెప్పారు? ఆవిడేం చెప్పారు, తను నోట్ తీసుకొని షీ హాస్ కమ్ విత్ హర్ క్రూసా, వాళ్ళు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని రిపోర్ట్ రాసుకొని వెళ్ళారు. సో ప్రజెంట్ అయితే ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ చెప్తున్నారు, తెలిసినమంటే హుటాహుటిన మేము పాపను హాస్పిటల్ తరలించామని చెప్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందనేది హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుందాం. సత్యనారాయణపురం రవీంద్ర భారతి స్కూల్లో ఘోరం జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలిక స్కూల్ బిల్డింగ్ పైనుండి కింద పడిపోయింది. అయితే తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. బట్ పరిస్థితి అయితే పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది. ప్రస్తుతం స్వరా హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో పాపను అడ్మిట్ చేశారు. పాపకు సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఆలస్యం చేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు రవీంద్ర భారతి స్కూల్ నుంచి యాజమాన్యం అయితే కాస్త నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తున్నారు. వాళ్ళు స్పందించిన తీరు కూడా సరిగా ఉండడం లేదు. ప్రస్తుతానికైతే బంధువులు అయితే కాస్త ఈ ఇష్యూ పైన అయితే సీరియస్ అవుతున్నారు. ఇమ్మీడియట్గా పిల్లకి ఏమైనా జరిగితే కనుక ఇక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్తున్నారు. సో రవీంద్ర భారతి సంబంధించిన స్కూలు యాజమాన్యం ఉంది. మేడం నమస్తే, ఏం జరిగిందండి? పాపకి ఏం అవ్వలేదండి, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ఫాదరు ప్లస్ వాళ్ళ బాబాయ్ ఇద్దరితోని డాక్టర్ క్లియర్గా మాట్లాడారు. ఓకే, పాపకి చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి, 3 డేస్లోనే అన్నీ అయిపోతుంది, నార్మల్గా వస్తుంది, డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పిన మాట అండి. 4వ ఫ్లోర్ నుంచి పడితే చిన్న ఫ్రాక్చర్లు అట్లా అవుతాయి అని అన్నారు. కాదు యాక్చువల్ మేడం ఒక్క నిమిషం, 4వ ఫ్లోర్ నుంచి పడితే చిన్న ఫ్రాక్చర్లు అవుతున్నాయి అన్నారు. మీరు చూసారు వెళ్ళి? డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ అండి. వాళ్ళ సర్జరీస్ చేయాలని వాళ్ళ నాన్నగారు 4 సర్జరీలు చేయాలని చెప్తున్నారు. మేడం డాక్టర్ గారితో మాట్లాడితే 4 సర్జరీలు చేయాలని చెప్తున్నారు. అంటే మీకు ఒక స్టూడెంట్ పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అంటే 4వ ఫ్లోర్కి పాప వెళ్ళిందంటే మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడతామండి. ఏంటంది మీ పాప ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పాప మీకు టెర్రస్ మీద దాకా వెళ్ళేదాకా మీరేం చేస్తున్నారు? సెక్యూరిటీ ఏమవుతుంది, గేట్లు ఏమవుతున్నాయి? పిల్లని కనీసం పిల్లలు కనుక సరిగా ఎగ్జామ్ రాయలేదని మీరు ఒక మాట అన్నారు, సరిగా రాయలేదని. సాన్వి ఫాదర్ గారు కదండి, ఒకసారి కిందకి రండి సార్. మనకి డాక్టర్ పిలుస్తున్నారండి, కానీ వీళ్ళకి మాత్రము మ్యాటర్ కావాలంటండి. మరి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వీళ్ళ దగ్గర ఉండాలో నాకైతే తెలియదు. వాళ్ళ ఫాదర్తో మేము మాట్లాడాం మేడం, ఒక్క నిమిషం. వాళ్ళ ఫాదర్ కింద ఇప్పుడే మాట్లాడాం మేడం. 4 సర్జరీలు పడతాయని చెప్పి నేను అంటుంది మేడం. పిల్ల ఇప్పుడు మీరు ఇక్కడ వీళ్ళతో మాట్లాడమని చెప్తున్నారా? అదిగోండి ఇప్పుడు మాట్లాడిచ్చాము. ఒక నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం. మరి ఇప్పుడు దాకా కింద నుంచి కాదు, మీరు ఇప్పుడు దాకా కింద నుంచి సరే, మీరు ఎంతసేపు పిల్లలు తీసుకొచ్చారు? నేను 2 మినిట్స్లో ఇక్కడ ఉందండి పాప, 2 to 3 minutes. సో ఇది వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడే కాదు, స్కూల్ కాంటాక్ట్ అయినా కూడా అదే విధంగా సమాధానం వస్తుంది. 8వ తరగతి చదువుతున్న పాప స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకింది అంటే ఇక్కడ పాప ఎగ్జామ్ టైంలో డిప్రెషన్లో ఉంటారు చాలామంది విద్యార్థులు. ఆ టైంలో స్కూలు యాజమాన్యం పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ పట్ల భయాన్ని పోగొట్టాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే అట్లా కనబడటం లేదు. పూర్తిగా అయితే ఈ రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. సో వాళ్ళకి సంబంధించిన పాపను తెచ్చిన బంధువులు కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో పాపని బ్రదర్ మీరేమవుతారండి? పాపకి మీకు ఇంటిమేషన్ ఇచ్చారా? ఇవ్వలేదండి, పడినట్టు కూడా మాకు తెలియదు, అసలు వాళ్ళకు కూడా తెలియదు. ఎవరో పక్కన ఒక పేరెంట్, మీరమ్మా అమ్మమ్మ పక్కన స్కూల్కి పేరెంట్ వస్తే ఆ పేరెంట్ చూసి చెప్తే చూశారు పిల్లని. అప్పుడు వరకు ఆ అబ్బాయి కూడా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయి చూసిన ఆయన పిల్ల పడిపోవడం కూడా వాళ్ళకి తెలియదు. ఆ పక్క స్కూల్కి పేరెంట్ వచ్చారంట వాళ్ళ పిల్లల కోసం. ఆ అబ్బాయి చూసి గబగబెళ్ళి స్కూల్ పేరెంట్స్ చెప్తే వాళ్ళు స్పందించారు. అప్పుడు ఆ పిల్ల ఎప్పుడు పడిందో కూడా తెలియదు. చాలా దెబ్బలు తగిలి పిల్లకి మాత్రం 2 నెలల స్కూల్కి వెళ్ళి పాప బాగా చదువుతుందని చెప్తున్నారు కదండి. చదువుద్ది, ఫస్ట్ క్లాస్ పిల్ల, చాలా బాగా చదువుతుంది. సో వాళ్ళనైతే ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, కానీ పాపకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. బట్ ఇక్కడ స్కూలు యాజమాన్య నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా
కనబడుతున్న పరిస్థితి. మరోవైపు పాపకి సంబంధించిన డీటెయిల్స్ ఏమాత్రం కూడా బయటికి రానివ్వడం లేదు స్కూల్ యాజమాన్యం. అసలు అక్కడ పాప ఘటన జరిగినట్టుగా కూడా వాళ్ళు కనీసం అక్కడ పశ్చాత్తాపం కానీ కనీసం అక్కడ జరుగుతున్నట్టుగా మిగతా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడి నుంచి పాప ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా అక్కడ కనీసం ఆ బోర్డులు కానీ అడ్డుపెట్టడం కానీ ఏ పరిస్థితి లేదు. కేవలం నిర్లక్ష్యంగా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం రవీంద్ర భారతి స్కూల్ దగ్గర కనబడుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.